రైట్. మరో బిగ్ బ్రేకింగ్ అందుతోంది. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తన జెండా ఎగరేసింది. నందికొండ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డుల్లో 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా ఒక్క వార్డులో బీఆర్ఎస్ విజయం సాధించింది. సో నిరంజన్ గారు ఏంటి, ఎలా చూస్తున్నారు తొలి విజయాన్ని అయితే నమోదు చేసిన పరిస్థితి? నేను నందికొండ మున్సిపాలిటీది నిన్న గాంధీభవన్ నుంచి మన ఎంక్వైరీ చేస్తే 12కు 12 రావాలి అనుకున్నాం. 12కు 12 వస్తాయి అనుకున్నాం, 11 వచ్చినాయి. ఇది సంతోషకరం. ఇంకోటి ఏంటంటే ఆడ ప్రజా ఆదరణ ఎట్లా ఉంది అనేది ఈడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రజల యొక్క ఆదరణను బట్టి కూడా మనం పోవాలి. దాని ఉద్దేశంలోనే ఇప్పుడు నందికొండ ఎగ్జాంపుల్. నందికొండ ఒకటే కాదు, యావత్ తెలంగాణతో పాటు నల్గొండలో, మహబూబ్నగర్, ఖమ్మం, ఇప్పుడు చెప్తున్న సంగారెడ్డి, మెదక్లో కూడా రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం సగానికి సగం కూడా ఇప్పుడు 125 కాంగ్రెస్ వస్తే సగంలో కూడా బీఆర్ఎస్ బీజేపీలు లేవు. అంటే దీనికి నిదర్శనమే మనం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా ఆదరణ ప్లస్ కాంగ్రెస్ యొక్క లేదనుకోవాలి. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది కదా. గడ్డిపోతారం ఒకటి వచ్చింది, వాళ్ళకి ఒకటి వచ్చింది. లేదు, అట్లేం లేదు. గడ్డిపోతారంలో ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ కంచుకోట. అదిగాక అక్కడ ఉండే వ్యక్తులు కూడా బలమైన వ్యక్తులు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కు మున్సిపాలిటీ కూడా కొద్దిగా మొన్ననే మేము మా గవర్నమెంట్లో వచ్చాక మొన్న నిధులు అందించాం. ఏది పటాన్చెరు కానీ ఇప్పుడు అది పటాన్చెరు కిందికి వస్తుంది. పటాన్చెరు కింద జిన్నారం మండలంలో గడ్డిపోతారం. ఈ బ్రేకింగ్ ఒకసారి మనం చూద్దాం. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరేసింది. గడ్డిపోతారంలో 18 వార్డులుండగా బీఆర్ఎస్ 14 చోట్ల, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 వార్డు గెలుచుకున్న పరిస్థితి. ఇక గడ్డపోతారం మున్సిపల్ చైర్పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. సో ఇక మొత్తంగా బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే, ఇక నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నందికొండలో 12 వార్డులుండగా కాంగ్రెస్ కు 11, బీఆర్ఎస్ కు 1 వార్డు దక్కాయి. నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. సో మొత్తంగా ప్రధాన పార్టీలు చెరొక్క మున్సిపాలిటీని అయితే కైవసం చేసుకున్న పరిస్థితి ప్రస్తుత రిజల్ట్స్ ని బట్టి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో రైట్, ఒకసారి మనం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి.